జయ హో దుర్గా భవానీ హలో అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు ముచ్చట ఏంటిదంటే దసరా వ్లాగ్. దసరా రోజు ప్రొద్దున్నే లేసి అయితే వాహన పూజ చేసుకోవడానికి అయితే వాహనాన్ని అయితే కడుగుతుండు మా ఆయన. కారు మంచిగా శుభ్రంగానైతే కడుక్కుంటుండు. శుభ్రంగా కడుక్కున్నాకనైతే బొట్లు అయితే పెట్టుకుంటుండు. అయ్యగారు కూడా పెడతారు కదా అని అనుకుంటే అయ్యగారుల దగ్గరికి ఎన్ని కార్లు వస్తున్నాయి లెక్కలేనంత లైన్ ఉంటుంది. అంత మంచిగా పెట్టాలంటే అయ్యగారులతో కాదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం కొన్ని మంచిగా బొట్లు పెట్టుకుంటే తర్వాతనైతే పూజ చేసారు కార్కి. మన కార్కి చూడరు ఒకసారి ఎంత మంచిగా, ఎంత స్టైల్గా, ఎంత ముద్దుగా పెట్టుకుంటుండో మా ఆయన కార్కి ఎంత మంచిగా చూసుకుంటాడో. సో పూలు కూడా ఇక దండనైతే అల్లేసినాం. దండ అల్లినాకనైతే కార్ దండ అయితే కట్టేస్తున్నాం. సో ఇకనైతే స్టార్ట్ అయిపోయినాం. బండి కింద నిమ్మకాయలు పెట్టి ఫస్ట్ పూజ కాకముందుకే బండి టైర్ల కిందనైతే నిమ్మకాయలు పెట్టుకొని స్టార్ట్ అయినాం. ఎందుకంటే దాన్ని మంచి గడిగి శుభ్రంగా వేసినాక బొట్లు పెట్టుకున్నాం కాబట్టి నిమ్మకాయలు అయితే పెట్టి స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే దుర్గామాత దగ్గరికి వెళ్ళినాం. దుర్గామాత దగ్గరికి వెళ్ళినాకనైతే మంచిగా దర్శనం చేసుకొని మంచిగా పూజ చేసుకొని దేవతకైతే కొబ్బరికాయ కొట్టి తర్వాత బండి పూజకైతే వెళ్ళాము.
ఇప్పుడు అదే అంటారు यूट्यूब पे बैठता है अన్ని వినియాయి గని వినియా ఎన్ని వీడియోస్ ఉన్నాయి అకౌంట్ అయిపోయి అమ్మవారి పక్క 100 రూపాయలు బోయిన రాజిత రాజున్నారు కదా బోయిన రాజిత 200 రూపాయలు నార్పక దర్శనం 250 మార్పక పరశురాములు 250 రూపాయలు ఒకటేసారి అలవారు అనిత 300 రూపాయలు అలవారు అనిత 300 రూపాయలు 1116 రూపాయలు అయిపోయింది మరి 1216 రూపాయలు వాహన పూజ కాడికి మేము ఎక్కడికి వెళ్ళామంటే వెంకటేశ్వర్ల గుడికి అయితే వెళ్ళాం. అక్కడ ఫుల్ మందుర్రు పూజ చేసుకోవడానికి అయితే కార్లు బండ్లు పిచ్చి బండ్లు వచ్చినాయి. సో ఎట్లా ఒకట్లా పూజ చేసుకుని కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక కాసేపు తిని చేసినాకనైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు నెక్స్ట్ అయితే దుర్గామాత దగ్గరికి అయితే వచ్చినాం. రావణాసురుడు గాల్చుడు అయిపోయినాకనైతే మళ్ళీ నైట్ జమ్మి కొట్టే కాడికి వెళ్ళినాం. జమ్మి అయితే కొట్టిరు. జమ్మి ఏంది బాయ్స్కే దొరుకుడు కష్టం అంటే మనకు దొరుకుతుందా? మనకు అంత సీన్ లేదు. వేరే వాళ్ళు మా ఆయననైతే తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. తర్వాత హ్యాపీ దసరాని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అలాయ్ బయలాయి తీసుకున్నాం, అన్నీ కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇంటికి వచ్చినాం. సో తర్వాతనైతే డీజిల్ పెట్టుకొని పొట్టెగినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. మాకైతే దసరా తర్వాత తెల్లారి రోజైతే దుర్గామాత నిమజ్జనం జరుగుతుంది. ఎక్కడైనా దసరా రోజే దుర్గామాత నిమజ్జనం జరుగుతుంది, కానీ మా ఊర్లోనైతే తెల్లారి జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు జరిగేది కూడా నిమజ్జనమే. దుర్గామాత నిమజ్జనం తెల్లారి, దసరా తెల్లారి వీడియో ఇది. దుర్గామాత నిమజ్జనం అయితే జరుగుతుంది. దుర్గామాతకు కట్టిన సీరియల్ కూడా వేలంపాట వేసిరు. సీరియల్ కూడా తీసుకోవడం అయితే అయిపోయింది. ఆ సీరియల్ వేలంపాట వేసుడే చాలా టైం అయింది. 11 అయింది మ్యాక్సిమం. 11 అయిపోయినాకనైతే ఇక దుర్గామాతను నిమజ్జనం చేయడానికి అయితే స్టార్ట్ అయ్యారు అన్నట్టు. డీజిల్ పెట్టుకొని అయితే ఫుల్ ధూమ్ధామ్ ఎగిరిరు, స్టార్ట్ చేసిర్రు. ఎంతైనా పల్లెటూరే, సిటీయే. పల్లెటూరులో ఎంజాయ్ చేసినంతగా ఎక్కడ ఎంజాయ్ చేయరు. పల్లెటూరులోనైతే ఫుల్ మనకి ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అన్నట్టు. ఏ విధంగా ఆడుకున్నా కానీ ఎవ్వరూ అసలు జడ్జి చేయరు అన్నట్టు. అంత మంచిగా ఆడుకోవచ్చు అన్నట్టు, మనకు నచ్చినట్లు ఉండొచ్చు అన్నట్టు పల్లెటూర్లలో. అదే సిటీలలో అయితే ఎవరు ఉండరు, మనకు అసలు ఎవరు ఆడుకోవడానికి అసలు ఆడుకొని కూడా ఆడుకోరు అనుకుంటా.
సిటీలలో, పల్లెటూర్లలో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పండగకి అందరం కలుస్తాం కాబట్టి, చాలా మందిని కలుస్తాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తాం. అప్పుడే మేమైతే బతుకమ్మ వీడియో తీసిన ఒక వీడియో, ఆ వీడియోలో చూడండి ఒకసారి ఎంత ఎంజాయ్ చేసినామో. కబడ్డీ ఆడుకున్నాం, ఖోఖో ఆడుకున్నాం, కర్చీఫ్ గేమ్ ఆడుకున్నాం, ప్రతి గేమ్ ఆడుకున్నాం. అసలు ఏ గేమ్ కూడా విడిచిపెట్టలేదు అన్నట్టు అట్లా ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే పండగకి అందరం వచ్చినాం కాబట్టి అసలు మంచిగా ఆడుకోవడానికి ఫిక్స్ అయినాం. ఫుల్ పొట్టే తిన్నాం, మస్తు ఎంజాయ్ చేసినాం అన్నట్టు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.